ఎక్కువసేపు చదవాలా లేక స్మార్ట్ స్టడీ చేయాలా? విచ్ స్టడీ మెథడ్ గివ్స్ బెటర్ రిజల్ట్స్? చాలా మంది ఎక్కువసేపు చదవటమే విజయానికి రహస్యం అనుకుంటారు. కానీ చాలా మంది టాపర్స్ మాత్రం స్మార్ట్ స్టడీని ఫాలో అవుతారు. మరి నిజంగా ఏది బెస్ట్? ముందుగా ఎక్కువ గంటలు చదవటం గురించి తెలుసుకుందాం. ఇందులో ఎక్కువ టాపిక్స్ కవర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువసేపు చదవటం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు. మెంటల్ స్ట్రెస్ అండ్ ఫెటిక్ పెరిగే అవకాశం ఉంటుంది. సరైన రివిజన్ లేకపోతే చదివింది మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎక్కువ గంటలు చదవటం కంటే ఏకాగ్రతతో చదవటం ముఖ్యం. ఇప్పుడు స్మార్ట్ స్టడీ గురించి చూద్దాం. స్మార్ట్ స్టడీ అంటే ప్రతి సబ్జెక్ట్కి సరైన ప్లానింగ్ చేయటం. పోమోడోరో టెక్నిక్ 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు విరామం తీసుకోవటం. రెగ్యులర్ రివిజన్ చేయటం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయటం. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించే విధానమే స్మార్ట్ స్టడీ. చాలా మంది టాపర్స్ ఫాలో అయ్యే అలవాట్లు కూడా ఇవే. డైలీ స్టడీ షెడ్యూల్ పాటించటం, ముఖ్యమైన కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవటం, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవటం, రెగ్యులర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేయటం, మిస్టేక్స్ని గుర్తించి వాటిని సరిదిద్దుకోవటం. అంటే కన్సిస్టెన్సీ ప్లస్ స్మార్ట్ ప్లానింగ్ ఈక్వల్ టు సక్సెస్. అయితే ఏది బెస్ట్? కేవలం ఎక్కువ గంటలు చదవటం కాదు, అర్థం చేసుకుంటూ చదవడం, సమయానికి రివిజన్ చేయటం, ప్రాక్టీస్ టెస్ట్లు రాయటం. గుర్తుంచుకోండి, విజయాన్ని నిర్ణయించేది ఎంతసేపు చదివారో కాదు, ఎంత బాగా అర్థం చేసుకున్నారో, పరీక్షలో ఎంత సరిగ్గా అప్లై చేశారు. రోజుకు 6 గంటలు స్మార్ట్గా చదివే విద్యార్థి 12 గంటలు ప్లాన్ లేకుండా చదివే విద్యార్థి కంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మీరు ఏ స్టడీ మెథడ్ ఫాలో అవుతున్నారు? లాంగ్ స్టడీ అవర్స్ లేదా స్మార్ట్ స్టడీ అవర్స్? మీ సమాధానాన్ని కామెంట్లో చెప్పండి.